ఒకసారి ఈ వీడియో చూడండి, ఈ వీడియో కూడా చూడండి. నిజానికి ఈ రెండు వీడియోలకి ఒకదానికి ఒకటి సంబంధం లేదు, కానీ ఒకే ప్రాంతంలో ఒకేసారి జరిగినటువంటి రెండు సంఘటనలు. ఇక్కడ ఒక పక్క యువకులు ఇర్రెస్పాన్సిబుల్ గా, ఇంకా గట్టిగా చెప్పాలంటే వాళ్ళకి దోలెక్కి రోడ్లెక్కి, అది కూడా నేషనల్ హైవేకి, అది కూడా రాంగ్ రూట్ లో వచ్చి, ఏది 120 130 స్పీడ్ లో హెవీ వెహికల్స్ వచ్చే రూట్ అది, అక్కడ స్టంట్లు చేస్తున్నారు. చాలా మంది రోడ్ ట్యాక్సులు కట్టుకుంటూ, టోల్ ట్యాక్సులు కట్టుకుంటూ టయానికి గమ్యం రీచ్ అయ్యి అక్కడ పనులు పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి రావాలని చెప్పేసి చాలా హడావుడిగా వెళ్తుంటారు. అలా హైవే మీద 120 130 స్పీడ్ లో వచ్చే వెహికల్ కి వీళ్ళు సడన్ గా ఎదురైతే ఆ వెహికల్ ఆగుతుందా? ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది, వాళ్ళు వీళ్ళు చనిపోతారు, ఖచ్చితంగా చాలా పెద్ద డ్యామేజ్ జరుగుద్ది. వీళ్ళకి దోలెక్కి రోడ్లెక్కి స్టంట్లు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చచ్చిపోతారు, ఓకే, వీళ్ళకి వాళ్ళ కర్మ. కానీ ఏ తప్పు చేయకుండా ఏదో పని మీద హడావుడిగా వెళ్లే వాళ్ళు వీళ్ళు రోడ్లకి వీళ్ళు చనిపోతున్నారు, అమాయకులు చనిపోతున్నారు. ఇంకో వీడియోలో ఒక ఉపాధ్యాయురాలేమో, ఈమె రోడ్డు దాటుతూ యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల మధ్యలో రోడ్డు పక్కన పడున్నారు. అటువైపుగా వెళ్తున్నటువంటి మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, ఆయన సిబ్బంది వెంటనే దిగి సిపిఆర్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరి సహాయంతో ఆమెని మంగళగిరి ఎయిమ్స్ కి తరలించినట్టు మనకి న్యూస్ తెలుస్తోంది. వీళ్ళకి ఎంత చేసినా బుద్ధి రావట్లేదు, పోలీసులు కఠినంగా యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ ఎదవలకి ఎవరు చెప్పాలి? ఇంట్లో తల్లిదండ్రులు చెప్పాలా? ఇంకెవరు చెప్పాలి?